ఇండియన్ రైల్వేస్లో నిత్యం లక్షల మంది ప్రయాణికులు వెళ్తుంటారు. తక్కువ ఖర్చుతో పాటు జర్నీ సుఖవంతం కావడంతో రైళ్లలోనే చాలా మంది ప్రయాణం చేస్తుంటారు. ఇక జనరల్ టికెట్ నుంచి ఏసీ వరకు సదుపాయాలను బట్టి ఛార్జీలను వసూలు చేస్తుంటారు. చైర్ కార్, ఏసీ కోచ్లలో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయి. వందే భారత్, రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో టికెట్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. కానీ వీటిని పెద్దగా లెక్క చేయరు జనాలు. డిమాండ్, సీట్ల లభ్యతను బట్టి కూడా ఆయా రైళ్లలో టికెట్ల ధరలు మారతాయి. ఇందులో ధరలు కొన్నిసార్లు విమాన టికెట్లతో సమానంగా ఉంటాయి. అయితే ప్రీమియం రైళ్లలో అందించే సౌకర్యాలతో సమానంగా మధ్యతరగతి పేదవారికి సైతం ఏసీ కోచ్లలో ప్రయాణించేలా ఒక రైలును ఎప్పుడో ప్రారంభించారు. స్పీడ్ పరంగా ఈ రైలు సైతం వందే భారత్, రాజధాని ఎక్స్ప్రెస్తో పోటీ పడుతుంది. గరీబ్ రథ్ రైలు సగటు వేగం గంటకు 70 నుంచి 75 కిలోమీటర్లు. అలాగే ఈ రైలులో ఫుల్ ఏసీ సౌకర్యం ఉంటుంది. ఏసీలో ప్రయాణం కూడా ఇందులో వెళితే తక్కువే. స్లీపర్ కోచ్ల్లో ఉండే ధరలతోనే ఏసీ కోచ్లో ప్రయాణం చేయొచ్చు. అందుకే ఈ రైలును పేదల రాజధాని ఎక్స్ప్రెస్గా పిలుస్తారు. తక్కువ ఖర్చుతో ఏసీ కోచ్లలో పేదలు ప్రయాణించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రైలును 2006 అక్టోబర్లో తొలిసారిగా పట్టాలు ఎక్కించింది. తొలి రైలు బీహార్లోని సహర్సా నుంచి అమృత్సర్కు నడిచింది. కాగా ఇప్పుడు ఈ రైలు దేశవ్యాప్తంగా 26 మార్గాల్లో నడుస్తోంది. పేదల బండిగా పేరు తెచ్చుకుంది. ఢిల్లీ, ముంబై, పాట్నా, కోల్కతా తదితర మార్గాల్లో కూడా ఈ రైలు నడుస్తోంది. ఇక చెన్నై నుంచి ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడుస్తుండగా ఇదే దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్గా రికార్డుంది. ఈ రైలు 2075 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. రైలు చెన్నై నుంచి ఢిల్లీకి 28 గంటల 30 నిమిషాల్లో చేరుతుంది. ఈ రైల్లో టికెట్ ధర 1500 మాత్రమే. ఇక గరీబ్ రథ్ రైల్లో ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటాయి. దాంతో టికెట్లు పొందడం కష్టమే. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ మధ్య ఓ గరీబ్ రథ్ రైలు నడుస్తుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య రైలు రాకపోకలు సాగిస్తుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి కర్ణాటకలోని యశ్వంత్పూర్ మధ్య మరో రైలు నడుస్తుంది. అన్ని రూట్లలో ఉన్న ఈ గరీబ్ రథ్ రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటోంది.